నమస్కారం అందరికీ. మాకు ఇచ్చిన యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనము. నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళాలని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును అన్నది వాస్తవం తెలియదు కానీ సరే చూద్దాం వివరణ. ఒక నాటకములో ఒకే వ్యక్తి రెండు పాత్రలను పోషించి నటించుచున్నాడు. ఒక పాత్ర పోయిన తర్వాత మరొక పాత్ర రంగస్థలం మీదికి రావాల్సి ఉన్నది. అయితే రెండు పాత్రలు ఒక్కరే నటించుట వలన ఒక పాత్ర తెర వెనుకకు పోతే ఆ పాత్రలో ఉన్న వ్యక్తి మరొక పాత్రలో తెర ముందుకు రాగలడు. మొదటి పాత్ర లోపలికి పోయినదే రెండవ పాత్ర వచ్చేదానికి వీలు ఉండదు. రెండు పాత్రలు ఒకే వ్యక్తిని అయినందున అలా జరగవలసిందే. అదే విధంగా యేసు పాత్రలో వచ్చిన వాడి తిరిగి రెండవ పాత్ర భూమి మీదికి రావలసి ఉన్నది. అందువలన మనుషుల ముందు నుండి యేసు కనిపించకపోతే తిరిగి రెండవ పాత్రగా యేసు పాత్రలో వచ్చిన వాడే రావాల్సి ఉన్నాడు. పరిశుద్ధాత్మయున్న వాడు యేసు అను పాత్రలో ప్రజల ముందుకు వచ్చి ఎన్నుట వలన ఆయన ప్రజల్లో కలిసి రావలసి ఉన్నటకు అందువలన యేసు ప్రజలతో ఏ విధంగా ఉన్నాడు? నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనము కలుగును. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు అని అన్నాడు. నేనే తిరిగి ఆదరణకర్త వస్తానని చెప్పకుండా నేను వెళ్ళిన తర్వాత రాబో ఆయనను మీ వద్దకు పంపుదాను అని అన్నాడు. బుద్ధి విచక్షణ కలిగిన వారు పోయేవాడు తిరిగి వచ్చేవాడు ఇద్దరు ఒకరే అని సులభంగా ఈ వాక్యం వలన తెలియగలుగును. నమస్కారం అందరికీ.